క్రైస్తవ గృహము. సమాధానముతో నిండుకున్న గృహము క్రైస్తవ గృహము. క్రైస్తవ గృహం అంటే అలంకరణలతో నిండుకున్నది కాదు. మంచి మంచి మార్కెట్లో దొరికేటువంటి విలువైన సోఫా సెట్లతో, మంచి మంచి ఆ లొకేషన్స్ ఉన్నటువంటి సీనరీస్తో ఈరోజు ఇండ్లను బాగా అలంకరించుకొని, మా ఇల్లు చూడండి ఎంత బాగుందో, మా ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఓకే, నీ ఇంట్లో అన్నీ ఉన్నాయి, సోఫా సెట్లు ఉన్నాయి, విలువైన వస్తువులు ఉన్నాయి, నీ ఇల్లు చాలా విలువైనటువంటి అలంకరణలతో అలంకరించబడింది. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, అసలు వాటికంటే విలువైన నీ కుటుంబాన్ని కట్టి, నీ కుటుంబాన్ని నిలబెట్టేటువంటి ఆ ప్రేమ అనే విలువైన వస్తువు నీ ఇంట్లో దొరుకుతుందా? క్షమాపణ అనేటువంటి విలువైన ఆ వస్తువు నీ దగ్గర ఉందా? నీ ఇంట్లో ఉందా? ఈ రోజున విలువైనటువంటి గృహాలు, కోట్లు పెట్టి కట్టుకున్నటువంటి గృహాల్లో ప్రేమలు లేవు. సోఫా సెట్లు ఉన్నాయి, లక్షలు ఖరీదు చేసేటువంటి సోఫా సెట్లు ఆ ఇంట్లో ఉంటాయి. ₹1,00,000 2,00,000 పెట్టి కొన్నటువంటి ఫ్రిడ్జ్లు ఆ ఇంట్లో ఉంటాయి. కానీ తెలుసో తెలియకనో భార్యనో లేదా భర్తనో ఒక మాట జారితే, ఒక తప్పు చేస్తే పర్వాలేదులే అని క్షమించే తత్వాలు ఈ రోజున కుటుంబాల్లో లేవు, గృహాల్లో లేవు. ఆ ఇంట్లోనే ఏసీ ఉంటుంది, కానీ వారి ఇంట్లో మొత్తం వారి అనుభవాల్లో వేడి అనుభవాలే. ఏసీ ఉంటుంది కానీ అంత వేడి వాతావరణమే. ఒకరినొకరు క్షమించుకునేటువంటి తత్వము లేదు. ఎప్పుడైతే నీ ఇల్లు దీవెనకరమైన ఇల్లుగా ఉంటుంది అని చెప్పగలమంటే, ఒకరిని ఒకరు క్షమించుకునే ఇల్లుగా, అంటే నీ ఇంట్లో క్షమాపణ దొరికే ఇల్లుగా నీ ఇల్లు ఉండాలి, ప్రేమ దొరికే ఇల్లుగా నీ ఇల్లు ఉండాలి, సమాధానం దొరికే ఇల్లుగా నీ ఇల్లు ఉండాలి. ఎప్పుడైతే ఇవి దొరుకుతాయో అవే క్రైస్తవ గృహం.